బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్యా థియేటర్ జరిగినటువంటి ఆ తొక్కిసలాట ఘటనలో గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాలుడు శ్రీతేజ్ 17 రోజుల తర్వాత ఒక బిగ్ అప్డేట్ దొరికింది ఆయన దగ్గర నుంచి. శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తూ ఉన్నాడు. శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు కిమ్స్ డాక్టర్లు. శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడన్నారు. ఇక వెంటిలేటర్ పైనే శ్రీతేజ్ కు చికిత్స అందిస్తున్నామని చెప్పారు డాక్టర్లు. శ్రీతేజ్ కళ్ళు తెరుస్తున్నాడని చెప్పారు, కానీ ఎవరిని గుర్తుపట్టడం లేదన్నట్టుగా మాత్రం అర్థమవుతోంది. ఎస్, ఆయన కొంత ఆరోగ్యంగా తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. శ్రీతేజ్ కళ్ళు తెరుస్తున్నాడు, ఆయన కొంత ఫీడింగ్ కూడా తీసుకుంటున్నాడు, ఆయన కొంత బయటికి శ్వాస తీసుకోగలుగుతున్నాడు, వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నామంటూ చెప్తూనే ఇంకొక కొంత డెఫినెట్గా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన ఎవరిని గుర్తుపట్టడం లేదంట. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు డాక్టర్లు. ఆయనకు అప్పుడప్పుడు ఫిట్స్ కూడా వస్తుందట. అయితే ఇన్ని రోజులుగా కళ్ళు మూసుకొని అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆయన కేవలం వెంటిలేటర్ పైనే ఆయన ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకొనే ఉన్నాడు. సో ప్రస్తుతం ఆ బాలుడు 17 రోజుల తర్వాత హెల్త్ బులెటిన్ విడుదల చేసిన డాక్టర్లు ఏం చెప్తున్నారంటే కళ్ళు తెరిచాడు, ఫీడింగ్ తీసుకుంటున్నాడు, వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నాము, కానీ ఆయన ఎవరిని గుర్తుపట్టడం లేదు. అప్పుడప్పుడు ఫిట్స్ కూడా వస్తుందని చెప్తున్నారట. ఎస్, కొంత బాధాకరమైన విషయం. డెఫినెట్గా ఇది అంత బిగ్ రిలీఫ్ ఏం కాదు. ఆ అబ్బాయి విషయంలో ఇంకా కోలుకోవాలని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కోలుకొని ఆయన ఆరోగ్యంగా బయటికి రావాలని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఒక బిగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే ఇప్పటికైతే ఆయన కళ్ళు తెరిచాడని మాత్రమే బిగ్ అప్డేట్ అంతోంది మనకి. కళ్ళు తెరిచాడు, ఫీడింగ్ తీసుకుంటున్నాడు. ఇవి రెండు మాత్రమే చాలా బిగ్ అప్డేట్గా ఉన్నాయి. ప్రస్తుతానికి ఆయన కళ్ళు తెరిచినప్పటికీ ఎవరిని గుర్తుపట్టడం లేదు. మధ్య మధ్యలో ఫిట్స్ కూడా వస్తుందన్నట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. 17 రోజుల చికిత్స తర్వాత ఇప్పుడు కొంచెం ఆయన కళ్ళు తెరవడం మాత్రమే గమనిస్తున్నాం మనం. మరి ఆయన పరిస్థితి తదుపరి ఎలా ఉంటుంది, ఇంకా ట్రీట్మెంట్ ఎలా కొనసాగే అవకాశం ఉందో చాలా ఉత్కంఠ రేపుతోంది. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి పైన ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే అడిగి తెలుసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొన్నే సిపి ఆనంద్ అక్కడ చేరుకున్నారు, హెల్త్ సెక్రటరీ కూడా చేరుకున్నారు. ఇద్దరు వెళ్ళి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి పైన ఆరా తీశారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో తామే ప్రభుత్వం తరపు నుంచి శ్రీతేజ్ మెరుగైనటువంటి చికిత్స కోసం ప్రభుత్వమే భారాన్ని ఆర్థికంగా సహాయం చేస్తోంది, ఆయనకు సంబంధించి పూర్తి బాధ్యతలు తీసుకుంటుందంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఇంకా కూడా కిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడే కొంత కళ్ళు తెరిచినప్పటికీ ఎవరిని గుర్తుపట్టడం లేదు. మధ్య మధ్యలో ఫిట్స్ కూడా వస్తోంది. డెఫినెట్గా ఇది ఒక తండ్రికి చాలా తీవ్రమైనటువంటి ఒక విషాదం. ఒకవైపు భార్య మరణించింది, మరోవైపు కుమారుడు హాస్పిటల్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. చికిత్స తీసుకొని కొంత మెరుగైనటువంటి తర్వాత ఆయన ఆరోగ్యంగా బయటకు వస్తాడని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఇప్పుడే కళ్ళు తెరిచినా ఎవరిని గుర్తుపట్టకపోవడం డెఫినెట్గా చాలా బాధ. నాకు తెలిసి ఈ బాధని ఎవరు తీర్చలేరు. మరి ఆ గుర్తుపట్టకపోవడం అనే దాని విషయంపై నుంచి డాక్టర్లు ఏ రకంగా ట్రీట్మెంట్ చేయబోతున్నారు, ఏ రకంగా తిరిగి ఆయనని శ్రీతేజ్ మామూలు వ్యక్తిని చేయబోతున్నారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, మా ప్రతినిధి శిల్ప జాయిన్ అవుతారు. ఎస్ శిల్ప, సో శ్రీతేజ్ కళ్ళు తెరిచినట్టుగా తెలుస్తోంది. శ్రీతేజ్ కళ్ళు తెరిచి ఫీడింగ్ కూడా తీసుకుంటున్నాడు, కానీ ఎవరిని గుర్తుపట్టడం లేదు, ఫిట్స్ వస్తోంది. ఇలా చూడాలి డాక్టర్స్ ఈ హెల్త్ బులెటిన్ పైన ఏం చెప్తున్నారు? శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందా? డాక్టర్స్ ఎటువంటి వైద్యం అందిస్తున్నారు? సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ చిన్నారి శ్రీతేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు కిమ్స్ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ అనేది తాజాగా రిలీజ్ చేశారు. దాదాపు 15 రోజుల నుంచి ఈ ఇన్సిడెంట్ అనేది 4వ తారీఖు జరిగింది. 15 రోజుల నుంచి కిమ్స్ హాస్పిటల్లో వెంటిలేటర్ పైన శ్రీతేజ్ చికిత్స అందిస్తున్నారు. కేవలం వెంటిలేటర్ సహాయంతోనే శ్వాస అనేది అందుతుంది, పరిస్థితి ఏర్పడ్డది. కానీ దాదాపు 12 రోజుల వరకు శ్రీతేజ్ సంబంధించినటువంటి ఎలాంటి హెల్త్ బులెటిన్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ రీసెంట్ గా 3 days బ్యాక్ ఒక హెల్త్ బులెటిన్ అనేది కిమ్స్ హాస్పిటల్ వర్గాలు రిలీజ్ చేస్తే ముఖ్యంగా శ్రీతేజ్ కు సంబంధించిన హెల్త్ అనేది ఇప్పుడే ప్రస్తుతం ఏం చెప్పలేం, కానీ ట్రీట్మెంట్ అయితే అందిస్తున్న ఒకవైపు బాడీ సహకరిస్తుందని చెప్పారు. అప్పుడు కొంచెం కుటుంబ సభ్యులు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ అనంతరం తాజాగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఈ హెల్త్ బులెటిన్ అనేది కొన్ని కుటుంబ సభ్యులకి కొంచెం రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న ఒకవైపు రేవతి చనిపోయిన బాధలు ఉన్నాక ఇంకోవైపు కొడుకు గురించి ఇంకేం తెలియక వాళ్ళందరూ బాధలో ఉన్నారు. కానీ ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన బులెటిన్ వాళ్ళు కొంచెం రిలీఫ్ అనేది చెప్పుకోవచ్చు. రక్తం నిలకడగా ఉంది. ఏదైతే బాడీ అనేది ముఖ్యంగా ట్రీట్మెంట్ కి సహకరిస్తుందని చెప్తున్నారు. అదే విధంగా ఫీడింగ్ కూడా ఇప్పుడు
శ్రీతేజ్ తీసుకోగలుగుతున్నారు. దాదాపు 12 రోజుల వరకు శ్రీతేజ్ కళ్ళు తెరవలేదు. కానీ నిన్న నుంచి కళ్ళు తెరుస్తున్నట్లు ఒకవైపు వైద్యులు చెప్పారు. అదే తెలుస్తున్నప్పటికీ ఎవరిని కూడా గుర్తుపట్టడం లేదని చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ముందు అందిస్తాం. త్వరలో దీనికి సంబంధించి పూర్తిగా మామూలు పరిస్థితికి వచ్చే అవకాశం కళ్ళు తెరుస్తున్నాడంటే తన హాస్పిటల్లో ఉన్నాడన్న విషయాన్ని, తర్వాత తన తండ్రిని ఆ ఘటనని గుర్తు చేసుకుంటున్నాడా? ఏమైనా ఆయనలో ఆ చలనం కనబడుతోందా? కేవలం కళ్ళు తెరిచి ఫీడింగ్ మాత్రమే తీసుకుంటున్నాడా? గుర్తుపట్టడం లాంటిది కానివ్వండి, ఎక్కడున్నానని ఏదైనా ఆరా తీస్తున్నాడా? ఏడవడం లాంటిది ఏదైనా జరుగుతోందా? రియాక్ట్ అవుతున్నాడా డాక్టర్ ట్రీట్మెంట్ కి? ఇప్పుడు ప్రస్తుతం శ్రీతేజ్ మాత్రం అంత రెస్పాండ్ అవుతున్నట్లు కూడా సమాచారం ఉండట్లేదు. ఎందుకంటే చిన్నగా మాత్రం ఐస్ అనేది ఓపెన్ చేస్తున్నారు. తనకు గతం కూడా ఏం గుర్తులేనట్టు కూడా ఇప్పుడు ప్రస్తుతం సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ మొత్తం కూడా ఒక కోమాలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఏం జరిగిందో కూడా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఈ ఇన్సిడెంట్ మొత్తం జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా మైండ్ మొత్తం కూడా బ్లాక్ అయి ఉండొచ్చు. మొత్తం మీద ఇది మొత్తం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరగడంతో ఏం గుర్తుండకపోవచ్చు అనేది ఒకవేళ వైద్యులు ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నారు. కానీ ముందు కూడా దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఎవరిని కూడా గుర్తుపట్టడం లేదు. ముందు పూర్తిగా కోలుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఎలాంటి ఛాన్సెస్ లేవని ఒకవైపు వైద్యులు చెప్పారు. కానీ ఈ రోజు రిలీజ్ చేసిన బులెటిన్ లో మాత్రం ఆరోగ్యం నిలకడగా ఉంది, అదేవిధంగా ఫీడింగ్ కూడా తీసుకోగలుగుతున్నాడు. అంటే ముందు అందరినీ కూడా గుర్తుపట్టి నార్మల్ పొజిషన్ కి వచ్చే అవకాశం స్పష్టంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా దీనిపైన ఒకవైపు ప్రభుత్వం దృష్టి పెట్టింది, అధికారికంగా ఒకవైపు హెల్త్ సెక్రటరీ వెళ్ళి చూసింది. మరి కొన్ని రోజుల్లో ఇంకా వెంటిలేటర్ పైన చికిత్స కొనసాగే అవకాశం ఉంది. మరి కొన్ని రోజుల్లోనే నార్మల్ పొజిషన్ కి సాధారణ స్థితికి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నట్లు ఇప్పటికే వైద్యులు చెప్పారు. మొత్తం మీద ఇది కుటుంబ సభ్యులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు రేవంత్ మరణించారు. మొత్తం కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనోజ్ శిల్ప, సో మొత్తం మీద శ్రీతేజ్ సంబంధించి ఇది ఒక బిగ్ అప్డేట్. ఆయన కొంత డాక్టర్ ట్రీట్మెంట్కి రియాక్ట్ అవుతున్నాడు, కళ్ళు తెరిచాడు, ఫీడింగ్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కానీ ఆయన ఎవరిని గుర్తుపట్టడం లేదు, మధ్యలో ఫిట్స్ వస్తుంది. ఇది డెఫినెట్గా ఏ కుటుంబానికి ఇటువంటి ఘోరం, ఇటువంటి దారుణం జరగకూడదు. ఒకవైపు భార్య మరణించింది, మరోవైపుగా కుమారుడు ఆసుపత్రి బెడ్ పైన ఉన్నాడు. ఆయన ఎలా ఉంటాడు ఏంటనేది అర్థం కావడం లేదు. ఆరోగ్యం మాత్రం ఈ రకంగా క్షీణిస్తుందని ఒక రకంగా తెలుస్తోంది. మరోవైపుగా కుదుట పడుతుందని ధైర్యం ఇస్తున్నామంటూ డాక్టర్లు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఆ చిన్న బాలుడు ఇంతటి దారుణ పరిస్థితికి నెట్టవేయబడడం, ఆ తర్వాత ఆసుపత్రి బెడ్ పైన చికిత్స తీసుకోవడం మనం చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్ పై ఒక్కసారి దృశ్యాలు చూడండి. ఒకవైపుగా ఆడిపాడుతో కనబడుతున్నటువంటి శ్రీతేజ్ వీడియోని మనం చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్లో చాలా చక్కగా ఆయన పుష్ప సినిమా పాటకి డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి. అల్లు అర్జున్ వేసిన స్టెప్ని ఆ చేతిలో గ్లాస్ పట్టుకొని అటువైపుగా తిప్పుతూ ఆ డ్యాన్స్ మనం చూస్తున్నాం. అటువంటి ఆ వ్యక్తి సినిమా చూసేందుకు వెళ్ళినటువంటి ఆ బాలుడు కాస్త ఇంత ఘోరమైన పరిస్థితి నెట్టవేయబడ్డాడు. కానీ ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక రకంగా దీనికి సంబంధికులని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఆ తర్వాత అల్లు అర్జున్కి బెయిల్ రావడం, ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రభుత్వమే పూర్తి భారం మోస్తోంది, బాధ్యత తీసుకుంటుందని ప్రభుత్వం చెప్పడం, అల్లు అర్జున్ టీమ్ యూనిట్ కూడా పుష్ప సినిమా యూనిట్ కానీ అల్లు అర్జున్ వెళ్ళి కలవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఆ బాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ ఘటన తర్వాత కోలుకోలేకపోతున్నాడు. మీరు చూడండి, ఆ అబ్బాయి కొంత కళ్ళు తెరిచాడు, ఫీడింగ్ తీసుకుంటున్నాడు అని వారికి మాత్రమే తెలుస్తుంది. ఆయన మీరు బెడ్ పైన చూస్తూ ఉంటే ఎటువంటి కదలికలు లేవు. చాలా ఒక రకంగా చెప్పాలంటే నేను మాటలు అనకూడదు, కంప్లీట్ ఆయన ఇన్స్టేబుల్ అయిపోయారని చెప్పొచ్చు. ఎటువంటి కదలికలు లేవు, ఏం రెస్పాన్స్ వస్తుందో తెలియడం లేదు. ఆయన జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే వెంటిలేషన్ ద్వారా ఉంటున్నాడు. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. బయట కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి, ఆయన బ్రెయిన్ డ్యామేజ్ అయిందని చెప్తున్నారు, బ్రెయిన్ డెడ్ అయిందని చెప్తున్నారు, ఇంకా రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే కొంత కళ్ళు తెరిచినప్పటికీ ఫిట్స్ వస్తుందన్నట్టుగా చాలా క్లియర్గా వైద్యులు చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఆ బాలుడు కొంత ఎవరిని గుర్తుపట్టడం లేదని మాత్రం చాలా క్లియర్గా తెలుస్తోంది. చూద్దాం మరి వైద్యులు ఇంకా కూడా ఆయనకి చికిత్స అందిస్తాం, ఇంకా మెరుగుపడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంకెన్ని రోజులు పట్టే అవకాశం ఉంది, ఏం జరగబోతోంది నెక్స్ట్ అప్డేట్ కోసం అయితే ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.